ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను మీ ప్రియా మ్యామ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అని హోపోనోపోనో హీలర్ని. ఈరోజు మనం 1111 అనే ఏంజిల్ నెంబర్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఏంజిల్ నెంబర్. ఇది యూనివర్సల్ సైన్ అని అంటారు దీన్ని. ఇది ఒక స్పిరిచువల్ అవేకింగ్ సింబల్ అంటే నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, నీ ఎనర్జీ యూనివర్స్తో అలైన్ అయి ఉన్నాయి అన్నమాట. నువ్వు చేసే ప్రతి ఆలోచన, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా యూనివర్స్ నుంచే జరుగుతుంది. యూనివర్స్ నీ లైఫ్లోకి వీటన్నిటిని నీ ఆలోచన ద్వారా తెచ్చిపెడుతుంది. ఈ టైంలో మనం మేనిఫెస్టేషన్ పవర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. 1111 అనే ఏంజిల్ నెంబర్ మీకు కనిపించింది అంటే మీ మొబైల్లో అయ్యుండొచ్చు, ఇంకెక్కడైనా అయ్యుండొచ్చు. ఈ 1111 అని వచ్చినప్పుడు ఏం చేయాలి? వాట్ టు డూ వెన్ యూ సీ 1111? ఓకే, పాజిటివ్ థాట్స్ మాత్రమే చేయాలి. ఇప్పుడు ఈ టైం మీకు కంట పడింది అంటే, మీకు ఈ ఏంజిల్ నెంబర్ కనిపించింది అంటే మీ లైఫ్లో మీరు దేనినైనా కూడా ఈజీగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. యూనివర్స్ చెప్తూ ఉంటుంది, నేను మీతోనే ఉన్నాను, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నీ ఇవ్వడానికి అని. అర్థమైందా నేనేం చెప్పాను? ఎస్, ఎలాంటి పాజిటివ్ ఆలోచన చేస్తారో అది వెంటనే మేనిఫెస్టేషన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ టైంలో మీరు చేయాల్సిన మేనిఫెస్టేషన్ ఏంటి అంటే, ఐ యామ్ అట్రాక్టింగ్ మనీ. మనీ గురించి అనుకోండి. ఐ యామ్ అట్రాక్టింగ్ మనీ, ఆపర్చునిటీస్, హ్యాపీనెస్. అంటే మనసులో ఏదైనా ఒక గోల్ని క్లియర్గా సెట్ చేసుకోండి. దాని గురించి పాజిటివ్గా థింక్ చేస్తూ యూనివర్స్తో ఇలా చెప్పండి, నేను డబ్బు, సంపద, ఐశ్వర్యంతో సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్షణం నా జీవితంలోకి డబ్బుని సంపూర్ణంగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నాకు కావలసింది విశ్వం నాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. నేను ఏదైతే కోరుకుంటున్నానో దానిని విశ్వం ఖచ్చితంగా నాకు ఇచ్చి తీరుతుంది అని నేను నమ్ముతున్నాను. ఇక్కడ నమ్మకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని మీ అవుట్కమ్ అనేది అస్సలు ఎలాంటి టెన్షన్ పడకుండా అడగగలగాలి మీరు. అలాంటి పాజిటివ్ వైబ్ ఉండాలి మీ మాటల్లో కానీ, మీ ఆలోచనలో కానీ. ఆ టైంలో ఒక పాజిటివ్ వైబ్ని సెట్ చేసుకొని మీ కోరిక ఏంటో, మీకు బెటర్ కోరిక ఏముంది అని ముందుగానే మీరు రాసి పెట్టుకోండి. దానిని పదే పదే ఊహించండి. అదే కోరికని మీకు 1111 అనే ఏంజిల్ నెంబర్ కనిపించంగానే చెప్పడం అలవాటుగా చేసుకోండి. భావించాలి. ఖచ్చితంగా అవుట్కమ్ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఎందుకు అంటే ఈ నెంబర్ కనిపించింది అంటేనే మీకు మీ లైఫ్ టర్న్ అయిపోయినట్లే. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ కనిపించినప్పుడు మీరు రెడీగా ఉండండి. ఏం చెప్పుకోవాలి, మీ కోరిక ఏంటి, అది ఎలాంటి కోరికైనా, సొంత ఇల్లు కావాలా, డబ్బు కావాలా, వ్యాపారంలో లాభం కావాలా, మంచి జాబ్ కావాలా, లేదా మంచి ఫ్యామిలీ కావాలా, ఇలా మీ కోరిక ఎంత పెద్దదైనా కూడా యూనివర్స్లో అది చాలా చిన్నది. ఖచ్చితంగా